హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రీనీట్ 2026కి సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసేసారు. సో ఇది ప్రొవిజనల్ ఆన్సర్కి అంటే ఆల్మోస్ట్ అఫీషియల్ ఆన్సర్కి. సో ఇది మనకి టోటల్గా 4 టెక్స్ట్ బుక్లెట్ కోడ్స్ ఉన్నాయి కదా. సో 50, 60 అలాగే 70, 80. సో ఈ 4 టెక్స్ట్ బుక్లెట్ కోర్స్ సంబంధించి మనకి పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఇది వెబ్సైట్లో కూడా పెట్టారు. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ నుంచి జాయిన్ అయిపోండి. సో అయితే దీన్ని మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ కేటగిరీ అలాగే మీ లోకల్ రీజన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంపిటీషన్ ఎలా ఉంది అనేది సో మనకు ఒకసారి ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఆన్సర్ కీని చూద్దాం, ఒక బుక్లెట్ కోడ్ ఆన్సర్ కీ చూద్దాం. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను తీసుకున్న టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 50. సో ఈ 50 టెక్స్ట్ బుక్లెట్ కోడ్లో 26th క్వశ్చన్ అనేది డ్రాప్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 50లో 38th క్వశ్చన్కి 2 ఆప్షన్లు ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి మార్క్స్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ 26th క్వశ్చన్ వాళ్ళు డ్రాప్ చేసింది ఫిజిక్స్లో వెర్నియర్ క్యాలిపర్స్ క్వశ్చన్ ఉంది కదా. సో దాన్ని మొత్తానికే తీసేశారు. ఎప్పుడైతే ఎన్టీఏ వాళ్ళు ఇలా ఒక క్వశ్చన్ని డ్రాప్ చేస్తారో, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ లేదు, కాబట్టి ఇంకా క్వశ్చన్నే వాళ్ళు తీసేశారు. క్వశ్చన్ని తీసేశారు కాబట్టి డ్రాప్ చేశారు కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ +4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ అందరికి ఇంకో డౌట్ వస్తుంది, అన్న మేము ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా 4 మార్క్స్ వస్తాయా అంటే ఎస్. మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేసినా, అసలు మీరు ఆ క్వశ్చన్ని బబ్లింగ్ చేయకపోయినా, అటెంప్ట్ చేయకపోయినా సో మీకు అందరికీ 4 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇది అందరికీ యాడ్ అయిపోతాయి. ఎంతమంది అయితే నీట్ ఎగ్జామ్ రాశారో జూన్ 21 రోజున అందరికీ 4 మార్క్స్ యాడ్ అయిపోతాయి. సో మీరు ఏం చేసినా చేయకపోయినా 4 మార్క్స్ యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఈ వెర్నియర్ క్యాలిపర్స్ ఈ క్వశ్చన్కి సంబంధించి, డ్రాప్కి సంబంధించి. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ మనకి ఫిజిక్స్లోనే 2 ఆప్షన్లు ఇచ్చారు. ఇన్కరెక్ట్ది క్వశ్చన్ ఉంది కదా, సో ఫిజిక్స్లో. సో దానికి 2 ఆప్షన్లు ఇచ్చారు, ఎందుకంటే 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ కాబట్టి. సో ఇప్పుడు దీనికి మార్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ పెట్టింటారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఆప్షన్ బబ్లింగ్ చేసినా మీకు 4 మార్క్స్ వస్తాయి, లేదు మేము థర్డ్ ఆప్షన్ బబ్లింగ్ చేసినా మీకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, ఎవరైతే ఈ 2 ఆప్షన్లు పెట్టింటారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ 1, 4 పెట్టిన వాళ్ళకి రాదు. సో 1, 4 మీరు పెడితే సో మీరు అది రాంగ్ అయినట్టే. లేదన్నా మేము అసలు ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదంటే మీకు కూడా రావు. ఎవరైతే సెకండ్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ పెట్టింటారో, సో టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 50లో ఇది ఆప్షను, వేరే బుక్లెట్ కోడ్లో వేరే ఆన్సర్లు ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని చెప్తున్నాను. ఇది ఎవరైతే ఈ 2 ఆప్షన్లలో ఏదో ఒక్కటి పెట్టినా చాలు, సెకండ్ పెట్టినా వచ్చేస్తాయి, థర్డ్ పెట్టినా వచ్చేస్తాయి. ఓకే, అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే, అటెంప్ట్ చేసిన వాళ్ళల్లో రైట్గా అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి, ఏదర్ 2 or 3. సో ఇది దీనికి సంబంధించి. కానీ ఇంకో క్వశ్చన్ డ్రాప్ క్వశ్చన్ మాత్రం అందరికీ వస్తాయి, అటెంప్ట్ చేసినా చేయకపోయినా. సో మీరు తప్పు పెట్టినా రాంగ్ పెట్టినా ఈ డ్రాప్ క్వశ్చన్కి అందరికీ +4 మార్క్స్ వస్తాయి. సో మీరు ఇప్పుడు మొత్తం చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత +4 మార్క్స్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ +4 యాడ్ అయిపోతాయి కాబట్టి. సో ఇది టోటల్గా ఆన్సర్ కీస్కి సంబంధించి. అలాగే వీళ్ళు ఇప్పుడు ఆన్సర్ కీతో పాటు ఇప్పుడు ఆన్సర్ కీ ఛాలెంజ్ అనేది కూడా ఇచ్చారు. అసలు ఈ ఛాలెంజ్ అనేది అందరూ చేయాలా? సో ఎవరు ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకే మార్క్స్ అనేవి మళ్ళీ తర్వాత యాడ్ అవుతాయా అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. దాన్ని కూడా నేను క్లారిటీగా చెప్తాను, సో మీరు వినండి. సో మనం దాని గురించి చెప్పుకునే ముందు, సో మీ అందరికీ తెలుసు మనం ఎవ్రీ ఇయర్ లాస్ట్ 7 years నుంచి మన ఛానల్ తరపు నుంచి సో చాలామంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చాము, కౌన్సిలింగ్ గైడెన్స్. సో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్కి, స్టేట్, ఆల్ ఇండియా కోటా అలాగే మేనేజ్మెంట్ కోటాకి సో మీకు పర్సనల్ గైడెన్స్ అయితే ఉంటుంది. పర్సనల్గా మీరు నన్ను డౌట్స్ అడగచ్చు. సో పర్సనల్గా మీకు ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇస్తాము, మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీరు కాలేజెస్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని. సో అలాగే ఒక గ్రూప్ ఉంటుంది, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయబడతాయి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాను. అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి 1 month డిలే అయిపోయింది. సో 1 month డిలే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేసేసారు. అండ్ అలాగే ఛాలెంజింగ్ కూడా స్టార్ట్ చేసేసారు.
సో మనకి ఎలా ఉండేదంటే ప్రీవియస్ ఇయర్స్లో సిస్టమ్ అనేది, సో ఓఎంఆర్స్ మీరు పెట్టిన ఓఎంఆర్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్కాన్ చేస్తారు ఫస్ట్ మిషన్లో. స్కాన్ చేసిన తర్వాత మీ ఓఎంఆర్ ఒక ఫోటోని వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. సో ఆ వెబ్సైట్లో పెట్టినప్పుడే ఆన్సర్ కీ అనేది రెండు కలిపి ఇచ్చేవాళ్ళు, ఓఎంఆర్ ప్లస్ ఆన్సర్ కీ రెండు కలిపి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఇయర్ అలా కాదు. సో ఫస్ట్ ఆన్సర్ కీ అనేది ఇచ్చేశారు, ఓఎంఆర్ అనేది ఇంకా స్కాన్ అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అవి తర్వాత రిలీజ్ చేస్తారు. ఓకే, దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. కేవలం ఇప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్ కీ మాత్రమే ఇచ్చాము, ఓఎంఆర్ అనేవి ఇంకా స్కాన్ చేస్తున్నాము. ఆ స్కానింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ అనేది మళ్ళీ మేము రిలీజ్ చేస్తాము తర్వాత ఫ్యూచర్లో అని వాళ్ళు ఇక్కడ నోటీస్లో మెన్షన్ చేశారు. సో కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు, కొద్ది రోజుల తర్వాత మీ ఓఎంఆర్ ఫోటో ఎగ్జాక్ట్గా మీకు వెబ్సైట్లో పెడతారు, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు రిలీజ్ అయింది కేవలం ప్రొవిజనల్ ఆన్సర్ కీ. అయితే ఎన్టీఏ వాళ్ళు ఆన్సర్ కీ ఇచ్చారు. సో ఈ యొక్క ఆన్సర్ కీలో ఏమన్నా వాళ్ళు మిస్టేక్స్ ఇచ్చుంటే మీరు వాటిని ఛాలెంజ్ చేయొచ్చు, మీరు ఇచ్చింది తప్పు అని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో అది ఎలా ఛాలెంజ్ చేయాలంటే, మీరు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కింద ఆప్షన్ ఉంది, క్యాండిడేట్ యాక్టివిటీలోకి వెళ్తే మీరు ఛాలెంజింగ్ ఆప్షన్ అనేది ఉంది. సో అయితే మీరు ఛాలెంజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక దానికి సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, కానీ మీరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు. కరెక్ట్ అని చెప్తే సరిపోదు, ఆ కరెక్ట్ దానికి సంబంధించి ఒక అఫీషియల్ కాదు, ఒక మంచి టెక్స్ట్ బుక్లో మీరు ఏంటంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో ఆ కాన్సెప్ట్ ఫోటో తీసుకొని ప్రూఫ్ పెట్టాలి. ఎందుకు నువ్వు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నావు, నేను ఇచ్చిన సెకండ్ ఆప్షన్ కాకుండా మీరెందుకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు అనేదానికి మీరు ప్రూఫ్ పెట్టాలి, ఒక సాలిడ్ ప్రూఫ్ పెట్టాలి. సో సాలిడ్ ప్రూఫ్ పెడితే మీరు ఛాలెంజ్ చేయొచ్చు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే. అయితే ఛాలెంజ్ చేసేటప్పుడు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్కి 200 రూపీస్ పర్ క్వశ్చన్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ పెడితే 400 రూపీస్, అలా 3 క్వశ్చన్స్ పెడితే 600 రూపీస్, అలా 200 రూపీస్ పర్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఒకవేళ మీరు సెకండ్ ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు కానీ మీరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు, మీరు చెప్పిందే కరెక్ట్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఒక ప్రూఫ్ పెడతారు కదా, ప్రూఫ్ పెట్టిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూర్చొని దాన్ని చూస్తారు మీరు ఛాలెంజ్ చేసింది. సో ఓకే, మీరు పెట్టింది కన్విన్సింగ్గా ఉండి మీరు పెట్టింది కరెక్ట్ అయితే మీరు కట్టిన 200 మళ్ళీ మీకు వెనక్కి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే, మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత మీరు పెట్టింది కరెక్ట్ అయితే మీకు మళ్ళీ మీ డబ్బులు వెనక్కి వస్తాయి. లేదు మీరు పెట్టింది రాంగ్ అనుకోండి, మీకు మళ్ళీ ఆ 200 రూపీస్ పర్ క్వశ్చన్ అనేది వెనక్కి రావు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ఛాలెంజింగ్ అనేది మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతే, సో అక్కడ మీ యొక్క సిరీస్ కోడ్ ప్రకారం మీరు పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 4 ఉన్నాయి, 50, 60, 70, 80 అని. సో ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది వాళ్ళ క్వశ్చన్. మీకు ఏ కోడ్ అయితే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 50 కోడ్ వచ్చింది అనుకోండి, మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ సిరీస్ కోడ్ దగ్గర 50 సెలెక్ట్ చేసుకొని ఆ 50 సిరీస్ కోడ్లో మీరు ఏ క్వశ్చన్ మీరు ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారు, ఏ ఆప్షన్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకొని, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేసి, తర్వాత లాస్ట్లో ఒక క్వశ్చన్ మీరు కనుక ఛాలెంజ్ చేస్తే 200 రూపీస్ పే చేసి ఆ తర్వాత మీరు లాగౌట్ అయిపోవచ్చు, ఛాలెంజ్ చేసి లాగౌట్ అయిపోవచ్చు. అంతా కరెక్ట్ అనుకుంటే మీకు మీ 200 మీకు వెనక్కి వస్తాయి, లేకపోతే రావు. రాంగ్ అయితే మటుకు మళ్ళీ రావు. అండ్ ఇక్కడ ఇంకొకటి డౌట్ ఏంటంటే అందరికీ, అన్న ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ అవుతాయా, లేకపోతే అందరికీ యాడ్ అవ్వవా అనేది ఒక డౌట్ ఉంటుంది. నేను చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 50 తీసుకుందాం. ఈ బుక్లెట్ కోడ్లో ఒక స్టూడెంట్, సో వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, కానీ స్టూడెంట్ థర్డ్ ఆప్షన్ అని ఛాలెంజ్ చేశాడు. అయితే ఎన్టీఏ వాళ్ళు దాన్ని పరిశీలించిన తర్వాత ఎస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అని ఇచ్చారు. అయితే ఒక్కరు ఛాలెంజ్ చేసినా చాలు, దేశం మొత్తంలో నీట్ రాసిన వాళ్ళ మొత్తంలో ఏ ఒక్క స్టూడెంట్, అది ఏ బుక్లెట్ కూడా అయినా అయ్యండి, 50 అయినా 60 అయినా 70 అయినా సో 80 అయినా ఏదైనా అవనివ్వండి, ఒక్క స్టూడెంట్ ఛాలెంజ్ చేసి అది కరెక్ట్ అని ప్రూవ్ అయితే అందరికీ అది అప్లికబుల్ అవుతుంది. సో అందరికీ ఈ థర్డ్ ఆప్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. మీ యొక్క బుక్లెట్ కోడ్ ప్రకారం ఆ ఆప్షన్ అనేది ఏ ప్లేస్లో ఉంటుందో దాన్ని బట్టి అందరికీ
అది ఎనేబుల్ అవుతుంది. సో 50 బుక్లెట్ కూడా తను ఇది ఛాలెంజ్ చేస్తే 60 వాళ్ళకి అది అప్లికబుల్ అవుతుంది, 70 వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, 80 వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, అందరికీ అప్లికబుల్ అవుతుంది. కేవలం ఛాలెంజ్ చేశాడు కదన్నా ఇతనికి ఒక్కనికి అప్లికబుల్ అవుతుందా అంటే నో. ఒక్కరు ఛాలెంజ్ చేసినా చాలు, మిగతా వాళ్ళందరికీ కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు ఛాలెంజ్ చేయకపోయినా కూడా అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది కాబట్టి మీకు కూడా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒక్కరు చేస్తే చాలు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయండి. సో నేనేమన్నాను, కానీ ఆల్మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు సో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు. ఇంత పెద్ద ఇండియాలో, సో ఇంత పెద్ద సిస్టంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒకవేళ క్వశ్చన్ కనుక వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒక్కరు చేసినా సరిపోతుంది, అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి, మీరు ఛాలెంజ్ చేసినా చేయకపోయినా. సో మీ ఇష్టం, మీరు ఛాలెంజ్ చేయాలి, మా దగ్గర అమౌంట్ ఉందన్న 200 మేము కట్టుకోగలుగుతాం అనుకుంటే యూ కెన్ ఛాలెంజ్, లేదన్నా 200 మా దగ్గర లేవు అనుకుంటే డోంట్ వర్రీ, ఎవరో ఒకరు ఛాలెంజ్ చేస్తారు. సో మీకు కూడా మార్క్స్ యాడ్ అవుతాయి మీరు ఛాలెంజ్ చేయకపోయినా. సో ఇది టోటల్గా ఇప్పుడు రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్ కీ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్ చేసిన తర్వాత ఏమన్నా కీలో చేంజ్ ఉంటే మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసినప్పుడే ఓఎంఆర్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు. ఓఎంఆర్స్ అనేవి ముందే వస్తాయి. సో ఓఎంఆర్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అనేవి ఫైనల్ ఆన్సర్కి కన్నా ముందే వస్తాయి. ఎందుకు వస్తాయి అనేది నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. ఎందుకంటే ఓఎంఆర్ అనేది స్కాన్ చేసి ఉంటుంది, ఓఎంఆర్ అనేది స్కాన్ చేస్తుంది కదా, స్కాన్ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి కూడా మీరు మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఆప్షన్కి బబ్లింగ్ చేశారు, లేదు వాళ్ళు ఎన్టీఏ వాళ్ళేమో థర్డ్ ఆప్షన్కి బబ్లింగ్ చేసినట్టు చూపిస్తున్నారు, అంటే ఆప్షన్ కనిపిస్తుంది మీకు అక్కడ థర్డ్ ఆప్షన్కి బబ్లింగ్ చేశారు అని, లేదు మేము సెకండ్కే చేసాము అనుకుంటే దానికి కూడా మీరు ఇలా డబ్బులు పే చేసి ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఓఎంఆర్ రికార్డెడ్ రెస్పాన్సెస్ వస్తాయి మీకు, తర్వాత వస్తే స్కానింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దేశంలో ఇంతమంది స్కాన్ చేయాలంటే టైం పడుతుంది. సో అందరి స్కాన్ చేసిన తర్వాత అవి వెబ్సైట్లో పెడతారు, మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా తప్పుగా స్కాన్ చేసింటే దాన్ని కూడా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఓఎంఆర్ది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేంటి ఫైనల్ ఆన్సర్కి వస్తుంది. ఫైనల్ ఆన్సర్కి వచ్చిన రోజు ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ కౌన్సిలింగ్ కూడా జూలై 2nd or 3rd వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఈ వీడియోతో మీకు బోనస్ మార్క్స్ ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, మీకు ఏ క్వశ్చన్కి ఎవరికి వస్తాయి అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అలాగే అన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.